మరొక 72 గంటల్లోనే వృషభ రాశి వారి తలరాత మారబోతుంది. ఆ దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు. వీరికి ఇక మట్టి పట్టుకున్న బంగారమే. జరగబోయేది ఇదే. మరొక 72 గంటల్లో వృషభ రాశి వారి తలరాత ఏ విధంగా మారబోతోంది? ఆ దేవుడు తన తీర్పుని ఏ విధంగా ఇచ్చాడు? వీరి జీవితం ఏ విధంగా జరగబోతూ ఉంది? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో అలా ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే అందిస్తుంది. మంచి అనుభవాలు పొందుతారు. కుటుంబంలో అనుకూలమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. కీలకమైన నిర్ణయాలలో విజయం మీదే అవుతుంది. స్నేహితులు, బంధువుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది. శివారాధనతో శుభ ఫలితాలు సమకూరుతాయి. ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు మీకు చాలా శక్తిని కూడా అందిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు చక్కగా ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. మరొక 72 గంటల్లోనే వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆటంకాలు ఎదురుకాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. నవగ్రహ స్తోత్రం మీకు శుభప్రదమైన మార్పులు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనకైతే చెప్పవచ్చండి. వీరు ఈ సమయం మట్టి పట్టుకున్న బంగారం వలె మీ జీవితం మారబోతుంది. జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను పరిణామాలు కూడా ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో మీకు తొలగిపోతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేని రీతిలో మారుతుంది. ఈ సమయం ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి అంతా కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి 11వ ఇంటి గుండా శని సంచరించే సమయంలో మీ జీవితానికి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి కష్టాలకి ఉపశమనం అయితే కలుగుతుంది. మీ పరిస్థితులు క్రమక్రమంగా మారుతాయి. అదృష్టం కూడా మీకు పూర్తి మద్దతును అందిస్తుంది. మీరు మీ శ్రమతో లాభాలు ఆర్జించగలుగుతారు. వ్యాపారులు 2025 సంవత్సరంలో తమ ఒప్పందాల నుండి లాభాలు పొందుతారు. జాతకంచనా ప్రకారం మీరు ఉద్యోగాలను మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక ఈ సమయం ఫలవంతంగా కూడా ఉంటుంది. మీరు మీ పనికి గుర్తింపు పొందుతారు. ఈ కార్యాలయంలో వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు చిన్న వ్యాపార పర్యటనలు కూడా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, స్థానికులు ప్రతిరోజు కూడా తలపైన కుంకుమ తిలకం పెట్టుకోవడం అసలు మానవద్దు. తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం మీకు చాలా విజయాన్ని అయితే తీసుకువస్తుంది. ప్రతి దానిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ వృషభ రాశి వారు 2025 ప్రారంభం నుండి కూడా మీకు డబ్బు సంపాదించడంలో ఒక సవాల్ అనేది ఉంటుంది. మీ జీవితంలో ఆర్థిక అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చక్కటి ఫలితాలు పొందుతారు. కానీ ఒక్కొక్కసారి మీకు ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మరియు ఆదాయం కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈ సంవత్సరం మీ ఖర్చులను బడ్జెట్ చేయాల్సి ఉంటుంది. 2025 ప్రారంభం నుండి కూడా వృషభ రాశి వారికి పెట్టుబడికి అయితే మంచిది కాదు. ప్రణాళిక లేని పెట్టుబడి మీకు చాలా హానికరం. వృషభ రాశి వారి ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే కనుక ఈ వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో ప్రత్యర్థులు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు హాని చేయడానికి చాలా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే ఆర్థిక ఒప్పందాన్ని పూర్తి చేసే ముందుగా మీ యొక్క రహస్యాలను ఎవరితోనూ కూడా పంచుకోవద్దు. పనిచేసే నిపుణులు కఠినమైనటువంటి సమయం కనిపిస్తుంది. మీరు ఆర్థిక నష్టాలు కలగవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ వృషభ రాశి వారు
అన్ని ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ మీ పనిపైన దృష్టి పెట్టాలి. మీరు కష్టపడి పనిచేస్తే మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి నుండి సలహాలు తీసుకోండి మరియు ఆ తర్వాత మాత్రమే ఏదైనా సరే నిర్ధారణకు రండి. ఈ సమయంలో మీరు ఆర్థిక పరిస్థితులను అనుభవిస్తారు. అనవసర ఖర్చులు పెరగవచ్చు. మీ భవిష్యత్తు కోసం మీరు పొదుపును చేయగలరని నిర్ధారించుకోవచ్చు. తెలివిగా డబ్బు ఖర్చు చేయండి. 2025 సంవత్సరాల మధ్యకాలం మీకు చాలా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. మీరు మీ యొక్క పనిని క్రమంగా పుంజుకుంటారు. విజయభావం అయితే మీకు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. లక్ష్యాలు మరియు ప్రయోజనాలపైన దృష్టి పెట్టండి. వృషభ రాశి ఆర్థిక వార్షిక జాతకం ప్రకారం మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. వ్యాపారంలో చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. మీరు ఎంత ఏకాగ్రత ఉంటే మీరు అంత మంచి ఫలితాలు పొందుతారు. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మీ సంపదలో ఆకస్మిక పెరుగుదల అయితే ఉంటుంది. మీరు విదేశాలలో వ్యాపారం చేయడానికి అనేకమైనటువంటి అవకాశాలు కూడా కలిగి ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు దయా దానగుణము క్షమాగుణమును కలవారై ఉంటారు. కానీ వీరి విశ్వసించే అందరూ కూడా మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఈ రాశి వారు చాలా ఆనందకరంగా జీవితాన్ని జీవిస్తారు. వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశికి చెందినటువంటి వారు చాలా చక్కటి గుణాలు కలిగిన వారుగా ఉంటారు. ఏదైనా కార్యక్రమంలో కూడా వీరు ఎప్పుడూ కూడా తల దూర్చినా సరే ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వృషభ రాశికి చెందినటువంటి వారు కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ధరించాల్సినటువంటి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష. రోహిణి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. రోహిణి నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.